2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. గత 2 రోజులుగా మనం చూస్తే జీడిమెట్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, 16 ఏండ్ల అమ్మాయి తన ప్రియుడు కోసం తన తల్లిని అతి కిరాతకంగా చంపిన సంఘటన మనం ఈరోజు మాట్లాడుకుంటున్నామంటే చాలా దారుణమైన విషయం అని చెప్పొచ్చు. అయితే ఈ సంఘటన గురించి ఎన్నో రకాలుగా మనము వీడియోస్ చేసినప్పటికీ కూడా మీరు కనుక ఒక వీడియో అబ్జర్వ్ చేస్తే ఎవరైతే చంపిన అబ్బాయి వాళ్ళ తల్లి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, నేను ఆ వీడియో మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. సో ఒక్కసారి అది చూడండి. తప్పు చేసింది అని అందరు అంటారు కానీ నా కొడుకులో మర్డర్ తప్పు చేయలే, వాళ్ళకి తెలియదు. అది లవ్ ఒకటే వాళ్ళ తప్పు. 2010 నుంచి 2014 వరకు మనం చూస్తే 60% జునైల్ క్రైమ్ అనేది పెరగడం జరిగిందని మనకి నేషనల్ క్రైమ్ రికార్డ్ అయితే చెప్తుంది. ఒక పిల్లోడు అలాంటి క్రూరంగా ఒక తల్లిని చంపడానికి దానికి కారణం తన తల్లియే అని అనిపించింది. ఆ తర్వాత దీని గురించి క్లియర్ గా అనాలిసిస్ చేసినప్పుడు అర్థమైంది, అక్కడ తన ఒక్కడిదే తప్పు కాదు, సమాజంలో కూడా మార్పు రావాలి. ఇటు తల్లి నుంచి, అలాగే టీచర్ నుంచి, ఒక స్టూడెంట్ నుంచి, అప్పుడే సమాజంలో మార్పు అనేది వస్తుంది అన్న ఆలోచనతోటి మా సుమన్ టీవీ చేసిన ప్రయత్నమే ఇది. సో ఈ రోజు నేను కేర్ మోడల్ స్కూల్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్ అంటే ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అండ్ అదే విధంగా పేరెంట్స్ యొక్క పాత్ర ఎలా ఉంటుంది ఒక స్టూడెంట్ కెరియర్లో అండ్ తను చేసే పనుల్లో, దాంతో పాటు ఎస్పెషల్లీ తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. అసలు ఆ ఒపీనియన్ ఏంటి, ఎందుకు ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి, వీటన్నిటి గురించి మనమైతే స్టూడెంట్స్ అభిప్రాయం, పేరెంట్స్ అభిప్రాయం, అలాగే టీచర్స్ అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు వచ్చేసేయండి. రైట్ నో నేనైతే స్కూల్కి అయితే వచ్చాను. జీడిమెట్లలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో చాలా దారుణం. సో ఎస్పెషల్లీ ఈ ఇన్సిడెంట్ మీద ఇటు టీచర్స్కి కావచ్చు, పేరెంట్స్కి కావచ్చు, అండ్ అలాగే స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్సిడెంట్ గురించి స్పందించి మనకు తోచిన మార్పు మన ఇంట్లో నుంచే స్టార్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో బయలుదేరిందే సుమన్ టీవీ అనమాట. సో ఈ రోజు నేనైతే స్కూల్కి రావడం జరిగింది. మరి ఈ ఇన్సిడెంట్ గురించి పిల్లలు ఏ విధంగా వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకుంటారో వాళ్ళని అడిగి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నాతో పాటు వచ్చేసేయండి. యా, గుడ్ ఈవినింగ్ అందరికి. సో జీడిమెట్లలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో చాలా దారుణం అని చెప్పొచ్చు. 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి, మీ ఏజ్ గ్రూపే అనుకుంటాను, మీ ఏజ్ గ్రూపే అమ్మాయి తన ప్రియుడు కోసం తన తల్లిని చాలా క్రూయల్ గా చంపిన సంఘటన ఈ రోజు మనం చూడాల్సి వస్తుంది అంటే అది చాలా దారుణమైన విషయం అని చెప్పొచ్చు. సో దాని గురించే ఈ రోజు మీ ఒపీనియన్ కూడా తెలుసుకుందామని అయితే నేను ఇక్కడికి రావడం జరిగింది. అండ్ అలాగే మనతో పాటు ఈ రోజు చైల్డ్ సైకాలజిస్ట్ శైలజ గారు కూడా ఉన్నారు. సో ఒక్కసారి వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకొని నెక్స్ట్ మీ ఒపీనియన్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జీడిమెట్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో చాలా దారుణం అని చెప్పొచ్చు. అండ్ అంత చిన్న వయసులో తను తన తల్లిని చంపింది అంటే ఇక్కడ మనం చూడాల్సింది అంటే ఇక్కడ ఒక స్టూడెంట్ లైఫ్లో ఇటు టీచర్గా, ఒక పేరెంట్గా, అండ్ అలాగే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా మనకు కూడా ఒక బాధ్యత ఉంది అని అర్థమవుతుంది. ఇలాంటి ఇన్సిడెంట్ మరలా జరగకుండా ఉండడానికి అసలు టీచర్స్ రోల్ ఎలా ఉండాలి, పేరెంట్స్ రోల్ ఎలా ఉండాలి, యాజ్ ఎ సైకాలజిస్ట్గా మనం ఇంకా ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందంటారు మ్యామ్? యా సిరి, రియలీ ఇట్స్ వెరీ 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 సభ్య సమాజం అంతా కూడా సిగ్గుపడవలసిన సంఘటన అది. ఎస్ మ్యామ్. సో మీరు అడిగారు యాజ్ ఎ సైకాలజిస్ట్. ఎస్, యాజ్ ఎ సైకాలజిస్ట్ కంటే ముందుగా తల్లిగా ఇంట్లో పిల్లలతో ఎక్కువ టైం స్పేర్ చేయాలి. అలాగే స్కూల్స్లో టీచర్స్ కూడా వెన్ దే ఆర్ కంప్యూటర్ సైన్స్ చెప్తూ ఉన్నప్పుడు కొన్ని మోరల్ సైన్స్ కూడా, మోరల్ వాల్యూస్ కూడా చెప్తూ ఉండాలి. అయితే వీళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారు, కానీ పిల్లలు కూడా వినాలి కదా. అవును. సో పిల్లల్ని అట్రాక్ట్ చేసుకొని పిల్లల్ని ఎలా మనం కొంచెం మౌల్డ్ చేసుకోవచ్చు ఆ విధంగా చెప్పాలి. రెండోది, వీళ్ళిద్దరి పాత్ర ఎంతున్నా మీడియా పాత్ర చాలా ఉంది.
సో మీడియా ప్రభావం ఎవరం కూడా డినై చేయలేంది. సో మీరు ఇంకొకటి అడిగారు, యాజ్ అ సైకాలజిస్ట్ నా పరిధిలో నేను ఎంత వీలైతే అంత ఈ అడాల్సెంట్ చిల్డ్రన్ దగ్గరికి వెళ్తూ ఉంటాను. ఐ టాక్ అబౌట్ దేర్ హార్మోన్స్, వాళ్ళ అడాల్సెంట్ అట్రాక్షన్స్, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ నౌ, ఇవన్నీ నేను వాళ్ళకి అవేర్నెస్ ఇస్తూ ఉంటాను. ఓకే. కానీ చాలా మంది ఇలాంటి వాళ్ళు కావాలి, సోషల్ యాక్టివిస్టులు వాలంటరీగా బయటకు వచ్చి చేసే. ఎందుకంటే చాలా మంది రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు, టీచర్స్, డాక్టర్స్, లాయర్స్ చాలా మంది రెస్ట్ తీసుకునే స్థితిలో ఉంటారు. అలాంటప్పుడు కొంతమంది అన్నా ఇలా బయటకు వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ చేసి వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే కూడా చాలా యూజ్ ఉంటుంది అనిపిస్తుంది నాకు. డెఫినెట్గా మేడం. అండ్ అలాగే చివరిగా నేను మిమ్మల్ని అడగాల్సింది ఏంటి అంటే, ఇలాంటి ఇన్సిడెంట్స్ కుప్పలు బయట జరుగుతున్నాయి అనుకోవచ్చు, అండ్ మనకి కనిపించేవి ఒకటో రెండో. Yes. కానీ మన తరపు నుంచి, అంటే ఒక స్కూల్ నుంచి అయినా, లేదు అంటే మన ఇంట్లో నుంచి అయినా, ఒక తల్లిగా లేదు అంటే ఒక టీచర్గా ఒక మార్పు రావాలి అంటే సొసైటీలో ఏ స్టెప్ నుంచి మనం ఫాలో అవ్వాలి అంటారు? ఏ స్టెప్ అంటే సిరి, ఇది చాలా ఎర్లీ ఏజెస్ ఆఫ్ ద లైఫ్, చాలా ఎర్లీ ఏజెస్ ఆఫ్ ద లైఫ్. మన కొంగు పట్టుకుని మన బిడ్డ తిరుగుతూ ఉన్నప్పుడు మనం వాళ్ళకి టైం ఇవ్వాలి. మనం ఏం చేస్తామంటే, టు బీ అన్ఫార్చునేట్, మన ఎమోషన్స్లో, మన గొడవల్లో, మన ఉద్యోగంలో మనం కొట్టుకుపోతూ మనం బిజీ లైఫ్ పరిగెడుతున్నాం, మేము చాలా బిజీ అనుకుంటాము. సో ఈ లైఫ్లో అట్లీస్ట్ ఒక్క 10 minutes 15 minutes నైట్ పడుకునే ముందు పిల్లలతోటి చిన్న ఇంటరాక్షన్, చిన్న స్టోరీ రీడింగ్, తర్వాత వారంలో ఒక్క రోజున నలుగురు కలిసి భోజనం చేయడం, టీవీ లేకుండా. డైనింగ్ టేబుల్ లేకపోతే వంటింట్లో కింద చక్కగా పెట్టుకొని తినొచ్చు, నలుగురు మాట్లాడుకోవచ్చు, ఏం జరిగిందో చెప్పుకోవచ్చు, చిన్నప్పుడు ఏం జరిగాయో మాట్లాడొచ్చు, ఏం చెయ్యొద్దో చెప్పచ్చు, ఏం చెయ్యొచ్చో చెప్పచ్చు. సో పేరెంట్స్ చాలా ఎక్కువ టైం ఇవ్వాలి. టీచర్ పాత్ర ఏమవుతుందంటే, సిలబస్ మధ్యలో పాపం వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఇంకా వాళ్ళకి టైం సరిపోనట్టే ఉంటుంది. కాబట్టి టీచర్ దగ్గర 8 hours ఉంటారు, కానీ ఇంట్లో పొద్దున ఉంటారు, సాయంత్రం ఉంటారు, రాత్రి ఉంటారు, శనివారం ఉంటారు, ఆదివారం ఉంటారు, ట్రిప్స్ వెళ్తారు, ఆల్ ద టైమ్ దే విల్ బి విత్ ద పేరెంట్స్. సో అక్కడ చాలా ఎర్లీ ఏజ్లో మీరు కనుక ఆ థాట్ ప్రాసెస్ని బైండింగ్, అంటే ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఇస్తే కనుక ఏదైనా వచ్చి నాతో షేర్ చేసుకో. ఇప్పుడు చూడండి, ఇంట్లో ఏంటి బాధ్యత, ఎంతసేపు ఇది చేయలేదురా, అది చేయలేదురా, నువ్వు చదవలేదురా, నువ్వు అలా రా, నువ్వు ఇలా రా, విమర్శించడం ఎక్కువ ఉంటుంది. అక్కడ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ మదర్ కాబట్టి ఉంటుంది. బయట అనుకోండి, వాళ్ళు ఎవరో కాసేపు మాట్లాడతారు, స్వీట్గా పలకరిస్తారు, యు ఆర్ సచ్ ఏ లవ్లీ అంటారు, నువ్వు చాలా బాగున్నావు అంటారు. పిల్లలు ఏమవుతారు, ఆటోమేటిక్గా బయట వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు. సో ఆ అట్రాక్షన్ని అవతల వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారా, ఈ పిల్లలే చాలా ఎక్కువగా ఫీల్ అవుతారా? సో అది ఎక్కడి దాకా వెళ్తుంది? ప్లస్ వాళ్ళల్లో మీరు వినే ఉంటారు ఇంతకుముందు, సైకలాజికల్గా మనం ఎనాటమీ మాట్లాడితే 18 years ఏజ్ ఆఫ్ దాకా కూడా మన ఫ్రాంటియర్ లోబ్ పూర్తిగా గ్రో అవ్వదు. అందుకే మనకి 18 years వరకు ఓటు హక్కు ఇవ్వలేదు, అలాగే మనకి పెళ్ళికి అర్హత ఇవ్వలేదు, ఈవెన్ లైసెన్స్ కూడా 18 అన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము, మీడియాలో అద్దు ఆపు లేని రకరకాల ఏజ్ బారు ఏమీ లేని అంతా సోషల్ మీడియాని చాలా విచ్చలవిడిగా వాడుకునే అవకాశం చిన్న పిల్లల నుంచి అందరికీ ఇచ్చేసాం మనం. దానికి ఒక ఫిల్టర్స్ కానీ ఏమీ లేవు, దానికి ఒక సెన్సార్ కానీ. సో ఏది చూడొచ్చు, ఏది చూడకూడదు అనేది పిల్లలకి అస్సలు తెలియని స్థితిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో చాలా అందరి బాధ్యత ఉంది ఇందులో. ఓన్లీ టీచర్ కాదు, ఓన్లీ మదర్ కాదు, ఓన్లీ సైకాలజిస్ట్ కాదు, ఓన్లీ సోషల్ యాక్టివిస్ట్స్ కాదు, మీడియా పాత్ర ఉంది దీనికి. ఆ మీడియాకి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు ఏమేమి పిల్లలకి అవసరమైనవి బయటకు వస్తున్నాయా, ఏ ఏజ్లో వీళ్ళకి అసలు మొబైల్ ఇవ్వచ్చు, మొబైల్ యాక్సెస్ ఎంతవరకు ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఆలోచించాలి. గ్రేట్ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ. అండ్ అలాగే స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఒపీనియన్ ఏంటి ఇన్సిడెంట్ మీద, అది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ మ్యామ్. సైకాలజిస్ట్ శైలజ గారు మాట్లాడిన మాటలు మనం విన్నాం కదా, అండ్ అలాగే ఈ ఇన్సిడెంట్ మీద స్టూడెంట్స్ ఒపీనియన్ ఏ విధంగా ఉందో వారిని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మనము స్టూడెంట్ పాత్ర కూడా, అంటే ఒక స్టూడెంట్ ఎలా డెవలప్ అవ్వాలి, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సొసైటీ మీద అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, హాయ్. హాయ్ మ్యామ్. సో ఏ క్లాస్?
10th క్లాస్ మ్యామ్. మీ పేరు? నిఖిల్ సాత్విక్. నిఖిల్ సాత్విక్. ఇన్సిడెంట్ ఐడియా ఉంది కదా జీడిమెట్లలో జరిగిన సంఘటన, ఎస్ మ్యామ్. ఎలా అనిపించింది నీకు వినగానే? చాలా బాధగా అనిపించింది మ్యామ్. ఎందుకంటే అలా చేయడం కూడా ఒక తప్పే. ఆమెకి తెలియదు ఏం చేయాలో. సో అలా చేసేసింది. దాని తర్వాత ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో కూడా ఆమెకు ఐడియా లేదు. దానివల్ల మా మదర్ని క్రూయల్గా చంపేసింది బికాస్ ఆఫ్ హర్ బాయ్ ఫ్రెండ్. ఇవన్నీ దేనికంటే ఎక్కువ మనం ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నాం. దాంట్లో రీల్స్ వస్తున్నాయి, స్క్రోల్ చేస్తున్నాం. అందులో ఉన్న కంటెంట్ని లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇట్లా చేస్తే మనం ఏమవుతుందో దే డిడంట్ ఈవెన్ థింక్ ఆల్సో. దానికి ఇట్లా చేసింది. దాని తర్వాత నెక్స్ట్ ఏమవుతుందో షీ డిడంట్ ఈవెన్ థింక్ మ్యామ్. గుడ్, థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్. థ్యాంక్ యూ మ్యామ్. నిఖిల్ ఒపీనియన్ అయితే మనం తెలుసుకున్నాం కదా. అండ్ అదే విధంగా మనం మాట్లాడుకుంటే ఇక్కడ స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు అండ్ వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం. అండ్ రైట్ తో ఈ అమ్మాయిని అడిగే ప్రయత్నం చేద్దాం. తన ఒపీనియన్ ఎలా ఉంది ఈ ఇన్సిడెంట్ మీద కూడా మనం తెలుసుకుందాం. హలో మ్యామ్. మీ పేరు? సుమయ్య. ఏ క్లాస్? 10th class. 10th క్లాస్. మరి జీడిమెట్లలో జరిగిన సంఘటన నీకు ఐడియా ఉంది కదా, Yes, ma'am. నీకేమనిపించింది ఆ ఇన్సిడెంట్ వినగానే? Girls be in limit manner. They should not trust in anyone. And best opinions for girls: be in attitude manner. Don't compare you with others, and also run for your career, not for boys. Be always happy and study well. Avoid social media, Instagram. ఓకే, అంటే మన లిమిట్స్ లో మనం ఉండాలి. Yes. బాయ్స్ కోసం కాకుండా మన కెరియర్ ఏంటో, మన స్టడీస్ గురించి మనం ఆలోచించాలి. Yes. సో జనరల్ గా నువ్వు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏమైనా యూజ్ చేస్తావా? Yes, I will use Yeah. ఎంత టైం యూజ్ చేస్తావు? half an hour హాఫ్ అన్ అవర్. అది కూడా దేని గురించి? for studies or quite. Okay. అంటే తన మైండ్ సెట్ లో అంత క్రూయల్ డెవలప్ అవడానికి ఈ ఏజ్ లో రీజన్ ఏమై ఉంటుంది నీ ఐడియా ప్రకారం? For seeing films, ఫిలిమ్స్, serials, and not interested in learning books. Sex only. సో ఫిలిమ్స్ ప్రభావం, సీరియస్ ప్రభావం వల్ల తను అలా చేసి ఉండొచ్చు అని. యా, ఫైనల్ గా అంటే నువ్వు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలి అంటే ఏం చేయొచ్చు అంటావు? నీ ఒపీనియన్ ఏంటి? We should limited manner use the Instagrams and give more time to studies. ఓకే, Study well, be in top position. సూపర్, థ్యాంక్ యూ Thank you. సో మచ్. నెక్స్ట్ ఇక్కడ చాలా మంది కూడా ఈ ఇన్సిడెంట్ గురించి నేను మాట్లాడుతా అని అనే వాళ్ళే చాలా మంది ఉన్నారు. అండ్ ఇప్పుడు నాతో పాటు ఈ అమ్మాయి షేర్ చేసుకోవడానికి కూడా తను కూడా రెడీగా ఉంది. మీ పేరు? సాధ్వి. ఏ క్లాస్? 10th క్లాస్. నీకేమనిపించింది అసలు అంత చిన్న వయసులో తన తల్లిని అంత క్రూయల్ గా చంపింది కదా, అది విన్నప్పుడు నీకెలా అనిపించింది సాధ్వి? చాలా బాధగా అనిపించింది. అంత చిన్న ఏజ్ లో, అది ఏజ్ కెరియర్ స్టార్ట్ అయ్యే ఏజ్ అది. తను స్టార్టింగ్ లోనే తన ఏజ్ లైఫ్ స్పాయిల్ చేసేసుకుంది. తనకి నెక్స్ట్ ఏమైంది, తర్వాత ఏమైతుంది అని తను ఆలోచించలేదు. అంత మెచ్యూరిటీ కూడా రాలేదు. డెసిషన్ తప్పు తీసుకున్నారు. ఓకే, తనకి ఆ మెచ్యూరిటీ రాలేదు అన్నావు. అంటే అది ఎలా వస్తుంది ఒక స్టూడెంట్ నీకు ఐడియా ప్రకారంగా? అంటే ఎక్కడ మనం మార్పు చెందాల్సిన అవసరం ఉందంటావు? ఇంట్లో మమ్మీ వాళ్ళు కానీ టీచర్స్ కానీ నార్మల్గా చెప్తుంటారు ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా ఉండాలి, అంటే ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, మొబైల్ ఇలా చెప్తూ ఉంటారు. తను అంత ఆలోచించకుండా మమ్మీని అట్లా చేయడం చాలా తప్పు అని అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇన్సిడెంట్ ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే నీకేమనిపించింది? మనం ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి అనిపించింది? అంటే ఒక రకంగా లిమిట్ వైజ్ ఏదైనా కానీ చేయాలి. ఓకే, ఫస్ట్ మన కెరియర్ మీద ఓకే ఉండొచ్చు, తర్వాత లైఫ్లో ఫ్యూచర్లో చూసుకోవాలి. ఇంత చిన్న ఏజ్లో చేయడం అనేది చాలా తప్పు. అండ్ అంత క్రూయల్గా ఆలోచించి తన సొంత మమ్మీని చంపడం కూడా తప్పు ఉంది. ఓకే, సో అంటే తను ఏదైనా కూడా మనం లిమిట్ లో ఉండాలి. మన ఫస్ట్ కెరియర్ ఏది ఉంటుందో దాన్ని చూస్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. హలో, మీ పేరు? చందన. ఏ క్లాస్ చందన? 10th క్లాస్. సో నీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ ఇన్సిడెంట్ గురించి అయితే మాట్లాడుతున్నారు కదా, నీకేమనిపించింది? అసలు ఎందుకు ఇలా జరిగిందంటావు? దీన్ని బట్టి మనం బయట చూడొచ్చు, చాలా మంది వాట్సాప్లని, ఇన్స్టాగ్రామ్లని చాలా వాడుతున్నారు. నేను వాడుతున్నా అని ఇంకొకళ్ళు, నాకు ప్రొఫైల్ ఉందని ఇంకొకళ్ళు, నాకు స్టేటస్ అప్డేట్స్ చాలామంది అవుతున్నాయి మేడం. అది ఇప్పుడు ఈ జనరేషన్లో అరే వాళ్ళకు ఉంది మనకు లేదు అని మైండ్ సెట్ అనేది వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ తక్కువైపోతుంది.
ఇంకా మరి పేరెంట్స్ని కూడా కోపం తెచ్చుకుంటున్నారు. మ్మ్. వద్దు అమ్మ ఏమైతుంది నేను చూస్తాను అని చెప్పడం, మ్మ్. స్ట్రెస్గా ఫీల్ కావడం, మ్మ్. పని చెప్పినా చేయకపోవడం, మ్మ్. అమ్మ వాళ్ళ మీద పేరెంట్స్ మీద ఒర్రడం, మ్మ్. ఫోన్ గుంజుకుంటే నీకేమవుతుంది అని ఎత్తడం చాలా రాంగ్. ఇవన్నీ చూస్తుంటే మన ఫోన్ చూడడం వల్ల ఇవన్నీ మనకి వచ్చేస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే బాయ్స్కి బైక్స్ కానీ గర్ల్స్కి ఫోన్స్ కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినాయి. ఓకే, పేరెంట్స్ వాళ్ళ హ్యాపీనెస్ కోసం మన హ్యాపీనెస్ కోసం చూస్తున్నా కానీ స్టూడెంట్స్ మాత్రం చూస్తలేరు. పేరెంట్స్ వాళ్ళ కెరియర్ బాగుండాలని వాళ్ళ కోసం ఏదన్నా త్యాగం చేస్తున్నారు. కానీ స్టూడెంట్స్ అవేం పట్టించుకుంటలేరు. కానీ మొత్తం బాయ్స్ ఇన్స్టాగ్రామ్స్ అప్డేట్ స్టోరీస్ అని చాలా మట్టుకి వాటిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పేరెంట్స్ కూడా చాలా మీద స్టూడెంట్స్ వాళ్ళ పిల్లల మీద పేరెంట్స్ ఎంతో నమ్మకం పెట్టుకొని వాళ్ళని ఫీజులు కట్టుకుంటా, స్కూళ్ళకి పంపించుకుంటా, కాలేజ్ని పంపించుకుంటా, వాళ్ళని బైక్ ఇప్పించి, కార్ అంటే కార్, స్కూటీ అంటే స్కూటీ, ఎనీథింగ్ చిన్న వయసులోనే. ఇప్పుడు మనం చూస్తున్నాం మేము బయట చిన్న 5, 6 or 13, 14 ఇయర్స్ ఉన్న బాయ్ స్కూటీ పట్టుకొని వెళ్తున్నారు. అవును, అది ఏ రకంగా న్యాయం? ప్రజెంట్ మన రూల్ ఏంటంటే గవర్నమెంట్ 18 అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళకి లైసెన్స్. కానీ పేరెంట్స్ పిల్లల కోరిక ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళు మంచి చదవాలని. కానీ స్టూడెంట్స్ అవి పట్టించుకోకుండా వాళ్ళ కెరియర్ని వదిలేసి అలా బయట తిరగడం దానివల్ల యాక్సిడెంట్స్, పేరెంట్స్లో బాధ, ఇవన్నీ మనం చూస్తున్నాం. చాలామంది మ్యాథ్స్లో డౌట్స్ ఉంటాయి, కానీ ఇప్పుడు ప్రస్తుతం అందులో మ్యాథ్స్లో కూడా డౌట్స్ అనేది క్లియర్ చేస్తుంది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం అది మనకి ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో అవైలబుల్గా ఉంది. కానీ దాన్ని మాత్రం యూజ్ చేయట్లేదు. అనవసర వాటికి యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు స్టూడెంట్స్ లో మైండ్ సెట్ వాళ్ళే మొత్తం చేంజింగ్ అనేది ఎలా అంటే ఇప్పుడు నువ్వు కూడా స్టూడెంటే కదా, మైండ్ సెట్ లో చేంజ్ రావాలి అన్నావు, ఎలా వస్తుందంటావు? మనం చూడొచ్చు మ్యామ్, కొంతమంది టాపర్స్ ఉంటారు క్లాస్ లో, వాళ్ళు ఎలా చదువుతారు, ఎలా చేస్తారు, వాళ్ళ డైలీ లైఫ్ ఏముంటది, వాళ్ళ పేరెంట్స్ ని ఎలా చూసుకుంటున్నారో మనం చూడొచ్చు. కానీ మనం దాని మీద పెట్టకుండా ఇంట్రెస్ట్ వేరే వాళ్ళ మీద స్కూటీ ఎక్కి తిరుగుతున్నారు, అరే వాళ్ళు ఈ వాచ్ కొనుక్కున్నారు, ఈ స్టేటస్ పెట్టారు, అరే ఈ బాయ్ ఫ్రెండ్ అంట, ఈ రిలేషన్షిప్ అని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. పక్కన వాళ్ళు మాట్లాడుకుంటే మనం కూడా అరే ఇట్లా చేస్తే బాగుంటుంది కదా అనే మైండ్ సెట్ మనకు కూడా వచ్చేస్తుంది. సో ఇక అంటే నువ్వు మాట్లాడావు కదా, ఎక్కడ మార్పు నీ స్టూడెంట్ నుంచి ఇలా జరగకుండా ఉండాలి అంటే చేంజ్ అయ్యడం రావాలి అంటావు? బేసికలీ మనకి టీచర్స్ వాళ్ళు చెప్తారు ఎలా ఉండాలి, ఇంట్లో సొసైటీలో ఎలా ఉండాలి, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అని చెప్తారు. అరే ఇలా డీసెంట్గా ఉండాలి, ఫోన్ అడగకూడదు, డీసెంట్ మేనర్ మనకి ఉండాలి. టీవీస్లో కూడా మ్యామ్ చెప్తారు, అన్ని సినిమాలు ఉన్నాయి, ఓకే మంచి సినిమాలు కూడా ఉన్నాయి మ్యామ్, మరి సినిమాలు కూడా కాదు, సినిమాలు చూస్తాం, మనం డబ్బులు వేస్ట్ చేసుకొని చూస్తాం, కానీ మనకి ఏమి రాదు అక్కడ. అదే మనం దాని బదులు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే మన కెరియర్ అనేది ఇంకా చాలా పైకి వెళ్తుంది. రైట్ మ్యామ్? ఎస్, ష్యూర్, అబ్సల్యూట్లీ. చాలా బాగా మాట్లాడావు. అండ్ నువ్వు కూడా ఒక స్టూడెంట్కి, నీ ఫ్రెండ్స్ అందరికీ అంటే ఫోన్స్ గురించి ఒక అడ్వైస్ ఇవ్వాలి అంటే ఏమిస్తావు ఫైనల్గా? ఫోన్ ఎక్కువ చూడకూడదు. ఓకే, ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఓవర్ ఫ్రెండ్స్ ఉండకూడదు, టైమింగ్ ఉండాలి, చూడాలి, ఓవర్ టైమింగ్ ఉండకూడదు. అనవసర వాటికి యూజ్ చేసుకుండా అవసరమైన వాటికి యూజ్ చేయాలి. సో ఇలా చేస్తే మనకి ఎలాంటి ఫర్దర్గా కూడా ఉండకుండా ఉంటాయంటావు. ఎనీవేస్, గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదా, చాలా మంది స్టూడెంట్స్ కూడా ఈ ఇన్సిడెంట్ కి స్పందించి వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి ముందుకు రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చూస్తే ఈ ఇన్సిడెంట్ లో ఒక స్టూడెంట్ ది తప్పని అనలేము, అలాగే పేరెంట్ ది తప్పని కూడా అనలేము, అండ్ అలాగే టీచర్ ది కూడా తప్పని అనలేము. బట్ వాళ్ళ ఒపీనియన్ ఏ విధంగా ఉన్నాయి అంటే స్టూడెంట్స్ నుంచి మనం ఏ రకంగా మార్పు తీసుకురావాలి, టీచర్స్ నుంచి ఏ రకంగా మార్పు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఈ సుమన్ టీవీ ప్రయత్నంతో మేమందరం కూడా ఈ రోజు స్కూల్ కి రావడం జరిగింది. వీళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేస్తూ ఉన్నాం.
అండ్ అందులో భాగంగానే స్టూడెంట్స్ ఒపీనియన్ అయితే మనం తెలుసుకున్నాం కదా, అండ్ టీచర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు వచ్చేసేయండి. 16 ఏండ్ల అమ్మాయి తన ప్రియుడితో కలిసి తన తల్లిని చాలా క్రూయల్ గా చంపినప్పుడు అబ్బాయి తల్లి ఎవరైతే ఉన్నారో చంపడం తప్పు కాదు అని అన్న ఒక్క వర్డ్ని కూడా మనం తీసుకుంటే, యాజ్ అ పేరెంట్ గా ఫాతిమా గారు ఉన్నారు, దాన్ని ఎలా మనము అర్థం చేసుకోవాలి? యాజ్ అ పేరెంట్ గా తన ఒపీనియన్ ఏంటో అడిగి ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు ఆ వీడియో చూశారు, తన తల్లి మాట్లాడిన విధానాన్ని కూడా మీరు చూశారు. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు కదా, తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద చాలా ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది అని. ఎలా మేడం? యాక్చువల్గా వీడియోలో నేను చూసినప్పుడు తను ఏం చెప్తుంది, నా బాబుది ఏమి తప్పు లేదు అని చెప్తుంది. బట్ ఇప్పుడు తల్లి ప్రోత్సాహమే అక్కడ చాలా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఒక తల్లి ఎలా ఉంటుందో పిల్లలు తల్లి నుంచి అన్ని నేర్చుకుంటారు. అంటే ఇప్పుడు నా బాబుది ఏం కాలేదు, ఆమె చేసింది, ఆ అమ్మాయి చేసింది, దట్ ఈస్ రాంగ్. అక్కడ ఒక అమ్మాయి అట్లా చేయడానికి నీ బాబు ఎంత నేర్పించిందనేది నీకు తెలియట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు ఈ రోజు నీ కొడుకు వెళ్ళి వేరే తల్లిని చంపడు, రేపు నిన్ను చంపడానికి గ్యారంటీ ఏంటి? వాడిలో క్రూరత్వం పెరిగిపోతుంది. ఇప్పుడు ఒక చంపడంతో అయిపోయింది, రేపు ఇంకెన్ని దౌర్జన్యాలు చేస్తాడు. ఇంకా ముందు చూస్తే వాడి ఈ స్టేజ్లోనే ఇలా ఉంటే, ఇంకా ఆ వీడియోలో 5-6 years నుంచి పరిచయం అంటే స్టిల్ షీ 16 years, అంటే 10 years నుంచి పరిచయమా? నువ్వు ఆ 10 years నుంచి తల్లి ఎట్లా పిల్లల్ని ఒక దగ్గర ఫంక్షన్లో కలిసినామని చెప్తుంది. అదేమైనా కరెక్టా అండి? తల్లిగా నువ్వు పిల్లలతో టైం స్పెండ్ చేస్తే తల్లి విలువ తెలుస్తుంది. నీ బాబు ఈ స్కూల్లో ఏం చేస్తుండు, బయట ఏం చేస్తుండు నువ్వు చూడలేదు, వాడు ఎక్కడ విచ్చలవిడి తిరిగిండో, ఎక్కడ ఏం చూసిండో, అదే ప్రభావము వేరే అమ్మాయిని ఎట్లా ఫ్లట్ చేసిండో, ఆ అమ్మాయిని ఎట్లా ప్రోత్సహించిండో, ఆ అమ్మాయి ఎట్లా వాడికి అట్రాక్ట్ అయిందో తెలియదు. కానీ తన తల్లి చెప్పడం, ఆ అబ్బాయి వాళ్ళ తల్లి చెప్పడం, దట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. అసలు నాకు తెలిసిందల్లా తల్లి అక్కడ వాడిని ప్రోత్సహించింది. యాక్చువల్గా మీరు ఇప్పుడు ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది సార్, ఆమె చెప్పే విధానం ఎలా ఉంది, తను ఎట్లా ప్రోత్సహిస్తుంది. అంటే ఆ వీడియోలో తను స్మైల్ చేసుకుంటా మా బాబుది ఏం తప్పు లేదు అంటుంది. యాజ్ ఎ మదర్గా నాకెంత బాధ అనిపిస్తుందో యాజ్ ఎ పేరెంట్ మీకు కూడా అర్థం అవ్వాలి. వన్స్ యూ గో చూడండి అసలు ఎట్లా మాట్లాడుతుంది, తప్పు నాది కాదు అని స్మైల్ ఇస్తుందంటే అసలు ఏ రేంజ్లో ఉన్నారు వీళ్ళనే తెలియట్లేదు మనకి. నాకు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూస్తే అర్థమవుతుంది, అంటే మీ వర్షన్ ఒకలాగా ఉంది, తన వర్షన్ ఒకలా ఉంది, తను మాట్లాడే విధానం బట్టి అర్థమవుతుంది మేడం. అంటే పేరెంటింగ్లో మనం తప్పు ఉందా లేదంటే తన తప్పు అర్థం కావట్లే. అంత డేర్గా ఎలా మాట్లాడుతుందో ఒక తల్లి, తన కొడుకు తప్పు చేసినప్పటికీ చంపినప్పటికీ కూడా అది సమర్థిస్తుంది అంటే ఎలా మనం అర్థం చేసుకోవాలంటారు? మ్యామ్, మీరు చెప్పిన దానికి దెర్ ఇస్ నో వర్డ్స్ ఫ్రమ్ మీ, బికాస్ యాజ్ అ పేరెంట్గా మీరు ఆలోచించాలి, నేను ఆలోచించాలి. ఎందుకంటే అసలు ఈ సమాజంలో ఏం జరుగుతుంది చెప్పలేకపోతున్నాం. తప్పి పుచ్చుకొని తిరుగుతున్నారు ఇవాళ. తప్పు చేసి తప్పు నేను చేయలేదు అంటున్నారు. మేడం, చాలా దారుణమైన సిచ్యువేషన్ అని చెప్పొచ్చు సంఘటన ఏదైతే ఉందో. అండ్ పిల్లల్లో ఇప్పటి వరకు మేము పిల్లల అభిప్రాయాన్ని తెలుసుకోవడం జరిగింది, అండ్ అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. యాజ్ అ ప్రిన్సిపల్గా అంటే పిల్లోడికి అలాంటి ఆలోచనలు రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి, వాటి నుంచి ఎలా మనం డైవర్ట్ చేయొచ్చు అంటారు? అంటే పిల్లలు ఇవాళ రేపు చాలా అవేర్నెస్ పెరిగిపోయింది. అంటే ప్రీవియస్లో వాళ్ళు నానమ్మలు అమ్మమ్మలతో కొంచెం టైం స్పెండ్ చేసి మన మోరల్ వాల్యూస్ నేర్చుకునేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పేరెంట్స్ ఒక క్వాలిటీ టైం పిల్లల కోసం కేటాయించాలి. అప్పుడు దే లెర్న్ ఫ్రమ్ ద పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి. అంటే పేరెంట్స్ నుంచే చేంజ్ రావాలి. అంటే ఎఫెక్షన్, ఆ స్పెండింగ్ టుగెదర్, అంటే ఒక మన ఫ్యామిలీ అందరం కలిసి టైం స్పెండ్ చేయాలి అని పేరెంట్స్ నుంచి రావాలి. ఎట్ ద సేమ్ టైం పిల్లలు కూడా మా ఫ్యామిలీ, మా అమ్మ నాన్న ఫస్ట్ ప్రయారిటీ అనేది పిల్లల్లో డెవలప్ కావాలి. అంటే ఫోన్ యూసేజ్ పేరెంట్స్ నుంచే తక్కువ కావాలి ఫస్ట్. అంటే పేరెంట్స్ యూజ్ చేస్తుంటే అదే పేరెంట్స్ చూసి పిల్లలు కూడా దానికే అడిక్ట్ అవుతున్నారు. అంటే ఒక పిల్లోడు చిన్న 5 years బాబండి ఫోన్ తీసుకొని ఇలా చేసేస్తుంటాడు. అంటే సీ హౌ మచ్ హీస్ అబ్జర్వింగ్. అది మనం ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత ఓకే, గుడ్ ఆస్పెక్ట్ కూడా ఉంది. See, even learning to speak in English or moral values, good things also they can learn. Are subject oriented. నీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ దొరుకుతుంది మనకి యూట్యూబ్లో. సో సబ్జెక్ట్ ఓరియంటెడ్ నేర్చుకోండి, గుడ్ థింగ్స్ నేర్చుకోండి, పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. పేరెంట్స్ నుంచి మార్పు రావాలి. ఎట్ ద సేమ్ టైం పిల్లలు కూడా వాళ్ళకి ముందు ఫ్యూచర్లో నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ అనే ఆస్పెక్ట్ పిల్లలు నేర్చుకోవాలి. అంటే మార్పు అనేది ఎక్కడ రావాలంటారు మేడం మీ ఒపీనియన్? పేరెంట్స్ తర్వాత మార్పు అనేది ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఎక్కడ మనం స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఫస్ట్ పేరెంట్స్ నుంచే రావాలి. సోషల్ మీడియా, ఫోన్ యూసేజ్ తక్కువ చేయాలి.
అంటే కొంచెం టైం పిల్లలతో స్పెండ్ చేయాలి. లైక్ డ్రాయింగ్ చేయించడము, పెయింటింగ్ చేయించడము, అవుట్డోర్ గేమ్స్కి తీసుకెళ్ళడము, ఆర్ ఇండోర్ గేమ్స్ చెప్పడము. అంటే ఆ స్క్రీన్ టైం తగ్గించి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, అదర్ యాక్టివిటీస్లో టైం స్పెండ్ చేయాలి. పేరెంట్స్ ఖచ్చితంగా డైలీ పిల్లలతో ఒక 1 అవర్ 1.5 అవర్స్ స్పెండ్ చేస్తే అది అటాచ్మెంట్ పెరిగిపోతుంది, బాండింగ్ పెరుగుతుంది. ఒక 1 వీక్ మమ్మీ, ఒక 2 డేస్ మదర్ లేదనుకోండి, డెఫినెట్గా బాండింగ్ తెలుస్తుంది వాళ్ళకి. సో ఆ బాండింగ్ రావాలి అంటే ఫస్ట్ ఇద్దరూ కలిసి టైం స్పెండ్ చేయాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ అండ్ మేడం గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సేమ్ హియర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటి వరకు నాకు తెలిసి మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసినట్లయితే ప్రతి స్టూడెంట్ కూడా ఈ ఇష్యూకి స్పందించి వాళ్ళ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ఈ ఇన్సిడెంట్లో మనం ఒక్కరిది తప్పు అని అనలేం కాబట్టి మనం మార్పు అనేది టీచర్ నుంచి రావాలి, స్టూడెంట్ నుంచి రావాలి, పేరెంట్స్ నుంచి రావాలి. సో ఒక్కసారి ఫైనల్గా మనం స్టూడెంట్స్ అడిగి తెలుసుకుందాం, అంటే పేరెంట్స్ రోల్ ఏ విధంగా ఉండాలి అనేది. పేరెంట్స్ రోల్ అనేది ఏ విధంగా ఉండాలి? చిల్డ్రన్తో కొంచెం టైం స్పెండ్ చేయాలి. వాళ్ళతో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫోన్లో ఏం చేస్తున్నారు మానిటర్ చేస్తూ ఉండాలి, ఫోన్లో ఏం చూస్తున్నారు అవి. ఓకే. అండ్ అదే విధంగా మనం చూస్తే టీచర్స్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్ లైఫ్లో. సో టీచర్ రోల్ కూడా ఎలా ఉండాలో స్టూడెంట్ అభిప్రాయం అయితే తెలుసుకుందాం. స్టూడెంట్ లైఫ్లో టీచర్ రోల్ అనేది ఎలా ఉండాలి? టీచర్ రోల్ అనేది చాలా స్టూడెంట్ని మోటివేట్ చేసేలా ఉన్నది. ఎటువంటి సమస్యలైనా ఎదుర్కోవాలని ఉండాలి. టీచర్ అనేది వాళ్ళకి ఏ సూచనలు ఇవ్వాలో, ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే చెప్పాలి అని అందరు టీచర్స్ని కోరుకుంటున్నాను. సో దీని గురించి అవేర్నెస్ అనేది ప్రతి మోటివేషన్ పరంగా, కెరియర్ పరంగా టీచర్ అనేది మోటివేషన్గా మనం ఇవ్వాలి అంటారు, అంతే అంతే. సో మరి మనమైతే తెలుసుకున్నాం కదా స్టూడెంట్ ఎలా ఉండాలి, టీచర్ ఎలా ఉండాలి, పేరెంట్ ఎలా ఉండాలి అని. మరి యాజ్ అ స్టూడెంట్గా ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు? స్టూడెంట్ అంటే మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి, పేరెంట్స్ని మంచిగా చూసుకోవాలి. ఇప్పుడు ఆమె చేసిన పని ఆమె మంచిగా చేయలేదు, అలా చేయకండి. పేరెంట్స్ మంచిగా చూసుకోండి, పేరెంట్స్ గమనించండి. చిల్డ్రన్స్కి అలా ఫోన్ ఇవ్వకండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.